పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రగులుతున్న ఇరాన్. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 2 వారాల క్రిందట మొదలైన నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి హింసాత్మకంగా మారినట్టు కూడా తెలుస్తుంది. సో సుమారు 2 వారాల నుంచి ఇప్పటి వరకు ఆ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 2300 మందికి పైగా మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టే తెలుస్తుంది. సో ఈ ఘటనల వల్ల ఏదైతే నిరసనలు కొనసాగుతున్నాయో దాని కారణంగా ఇప్పటి వరకు 72 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇక నేను సామాజిక వైద్యుని అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఫెలోస్ ఇండియా సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రజారోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నాను అంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా రోగుల నాడి పట్టడం మరవద్దు అంటూ కూడా వైద్యులను సూచించారు. ఇక చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ఎఫ్ఆర్బిఎం పరిమితిని 3.5% నుంచి 4%కి పెంచాలి అని చెప్పి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులను రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు ఆయన. సో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలి, ఐఐఎం నవోదయ విద్యాలయాలు కేటాయించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో నగరవాసులంతా స్వస్థలాల బాట పట్టారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రయాణమే పెద్ద పండుగ. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీట్ల దొరక్క ప్రయాణికుల ఇక్కట్లు. సో ఏ బస్ స్టాప్, ఏ రైల్వే స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. సాక్షిలో కూడా ప్రధానంగా నేను సోషల్ డాక్టర్ అంటూ ఫెలోస్ సదస్సులో చేసిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రజా ఆరోగ్య విధానాల మెరుగుకు వైద్యులు సహకారం అనేది కీలకం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. స్కిల్స్ ను అప్డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్ కు ముగింపు పలికినట్టే అంటూ కూడా పిలుపునిచ్చారు ఆయన. సో హైదరాబాద్ లెఫ్టినెంట్స్ లైఫ్ సైన్స్, ఫార్మా అలాగే హెల్త్ కేర్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. గుండె జబ్బులు నివారించే మిషన్ లో వైద్యులు భాగస్వాములు కావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దారి మళ్లింది 42 కోట్లు. సో భూభారతి పోర్టల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటి వరకు దారి మళ్లిన అక్రమంగా దోచుకున్నవి 42 కోట్లు అంటూ కూడా బయటపడింది. సో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు ఇది. సో ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు కొనసాగుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు జరిగాయి. 4300 లావాదేవీల నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం కనిపిస్తున్నట్టు కూడా గుర్తింపులు జరిగాయి. సో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు, రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ అక్రమాలకు ఆస్కారం ఉంది అన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడం కూడా కారణమే. స్వాహా చేసిన నగదును వసూలు చేయండి అంటూ కూడా జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా కసి తీరకపోతే నాకు విషం ఇచ్చి చంపండి అంటూ కూడా మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో మానసికంగా వేధించడం ఎందుకు, తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్. సో రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. మహిళా ఐఏఎస్ ల పైన ప్రసారాల. సో సర్కార్ను అప్రదిష్ట పాలు చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటూ కూడా స్పష్టం చేశారు. సో 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ, టికెట్ ధర పెంపుకు కూడా సంతకం చేయలేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే గ్రీన్లాండ్ మాదే, ఎప్పటికైనా కలిపేసుకుంటాం అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఈజీ పద్ధతిలో పని కాకుంటే కఠిన మార్గంలోనైనా గ్రీన్లాండ్ ని మాలో కలిపేసుకుంటామంటూ స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ ప్రజలకు ఇష్టమున్నా లేకపోయినా ఇది జరగడం ఖాయం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మేము స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని రష్యా లేదా చైనా చేస్తాయి. సో అవి తమ పొరుగు దేశాలు కావడం తమకి ఇష్టం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగకు జనం సొంతూరు బాట పట్టారు. దీంతో హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఒక ట్రాఫిక్ యొక్క ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇందాక చూసుకున్న మంచి కోమెంటరీ చేసిన కొన్ని వ్యాఖ్యలు. సో మీకు నాపై కోపం ఉంటే విషం ఇచ్చి చంపండి అని ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మేడారం జాతరకి సంబంధించిన అంశం. మేడారం జాతరపై కేంద్రం సైలెన్స్. సో 20 రోజుల్లో జాతర షురు అవనుంది. సో 150 కోట్లు కావాలి అంటూ కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. సో ఇప్పటి వరకు ఆ ట్రైబల్ శాఖ పంపిన ప్రతిపాదన ఏదైతే ఉందో ప్రపోజల్ కి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకా సైలెంట్ గానే ఉన్నట్టే తెలుస్తుంది. సో 2024లో జాతరకు 3.14 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం.
సో ఈసారి 300 కోట్ల స్టేట్ ఫండ్స్ తో మేడారం అభివృద్ధి పనులు జరిగినట్టు కూడా స్పష్టం చేసింది. ఇసుక కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్, హరీష్ కు మర్దల్ స్ట్రోక్. సో అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆరోపించారు. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ కు ఎన్ని భూములున్నాయో చెప్పాలి అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐపీఎస్ భార్య. స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల పేరుతో 2.58 కోట్ల మోసం జరిగింది. సో ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్లు చేశారు సైబర్ నేరగాళ్లు. వారి సూచనల మేరకు యాప్ డౌన్లోడ్ చేసుకుంది సదరు బాధితురాలు. సో డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మేరకు పోలీసులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా. ఇసుక భూభారతి మెడకు ధరణి ఉచ్చు. 4 ఏళ్ల పాటు ధరణిని అడిట్ చేయని ఫలితం 50 కోట్ల స్కామ్ కు ఊతం. సో ఇందాక కూడా చూసుకున్నాం. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్ అలాగే మీ సేవ నిర్వాహకులు డాక్యుమెంట్ రైటర్ల చేతివాటం ప్రదర్శించారు. ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. సో దాదాపు 4,000 లావాదేవీలపై అనుమానాలు. ఇందులో 3,000కు పైగా ధరణిలోనే జనగామ ఘటనతో రంగంలోకి అధికార యంత్రాంగం దిగింది. సో పూర్తి అమౌంట్ కాంటాక్ట్ ప్రాసెస్ జరిగేలా భూభారతిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనిపై సీఎం సీరియస్ అవడంతో ఎంక్వైరీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.